ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకే హీరోయిన్‌తో తండ్రి, కొడుకులు హీరోలుగా నటించిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ హీరోయిన్‌లు అయిన తల్లి, కూతురుతో ఒకే హీరో నటించిన హీరోగా ఒక్క 'ఎన్టీ రామారావు'కే ఆ రికార్డు దక్కింది. ఇంతకీ ఎవరా హీరోయిన్‌లు అంటే? ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో వింతలు, విచిత్రాలు చూస్తుంటాం. అందులో ఒకే హీరోయిన్‌తో తండ్రి, కొడుకు ఇద్దరూ రొమాన్స్ చేసిన సందర్భాలు కోకొల్లలు. చిరు, చరణ్, బాలయ్య, ఎన్టీఆర్, నాగార్జున, చైతన్య ఇలా తండ్రి కొడుకులు ఒకే హీరోయిన్‌తో ఆడిపాడిన సందర్భాలు ఉన్నాయి. అయితే విచిత్రంగా తల్లి కూతురు హీరోయిన్‌గా ఒకే హీరో సరసన నటించిన సందర్భాలు మాత్రం లేవు. కానీ తెలుగు సినిమా చరిత్రలో ఈ రికార్డు ఒక్క హీరోకి మాత్రమే సాధ్యమైంది. ఆయన ఎవరో కాదు, ఎన్టీ రామారావు. ఇంతకీ ఆ తల్లి కూతురు హీరోయిన్లు ఎవరు? వాళ్ళు ఎవరో కాదు, జయచిత్ర, ఆమె తల్లి అమ్మాజీ. అవును, జయచిత్ర తల్లి అమ్మాజీ కూడా హీరోయిన్. ఆమెను అప్పట్లో జయశ్రీ అని కూడా పిలిచేవారు. అయితే వీరిద్దరూ అన్న నందమూరి తారక రామారావుతో హీరోయిన్లుగా నటించారు. ఇప్పటి తరంలో కూడా తల్లి కూతురు హీరోయిన్లుగా ఉన్నారు, కానీ ఒక్క హీరోతో వారు నటించలేదు. సారిక, శృతి హాసన్, శ్రీదేవి, జాన్వీ కపూర్ ఇలా తల్లి కూతురు హీరోయిన్లు అయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఒకే హీరోతో తల్లి కూతురు నటించడం మాత్రం ఒక్క రామారావుతో మాత్రమే సాధ్యమైంది. జీ అలియాస్ జయశ్రీ తెలుగులో రోజులు మారాయి, దైవబలం లాంటి సినిమాలలో నటించారు. అయితే ఈ ఇద్దరితోనూ సీనియర్ ఎన్టీఆర్ రొమాన్స్ చేసి ఓ అరుదైన రికార్డు సృష్టించారు. ఇక అమ్మాజీ కూతురు జయచిత్ర 1976లో వచ్చిన మా దైవం సినిమాతో మొదటిసారిగా ఎన్టీఆర్తో హీరోయిన్గా నటించి మెప్పించింది. ఈ సినిమాలో రామారావు ఒక జైలర్ పాత్రలో కనిపించారు. ముద్దాయిలను మంచివాళ్లను చేయవచ్చు అని రామారావు నమ్ముతారు. అంతేకాదు, నేరాలు చేసిన వారిని జైలుకు తీసుకువచ్చి వారిని మంచివాళ్లను చేసే వారి జీవితాల్లో వెలుగు నింపుతారు. ఇక అంతకంటే ముందు 1959లో దైవబలం అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో జయచిత్ర తల్లి జయశ్రీ అలియాస్ అమ్మాజీ ఎన్టీఆర్తో నటించారు. పొన్నలూరు వసంతకుమార్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ మూవీ హిట్ అయింది. ఎన్టీఆర్ ఖాతాలో అరుదైన రికార్డు కూడా చేరింది. ఆ తర్వాత కానీ అంతకుముందు కానీ ఇలాంటి సందర్భం ఫిల్మ్ ఇండస్ట్రీలోనే లేదు అని చెప్పొచ్చు. ఈ విధంగా తల్లి కూతురు ఇద్దరితోనూ హీరోగా నటించిన ఏకైక నటుడు సీనియర్ ఎన్టీఆర్ కావడం విశేషం. ఈ అరుదైన సంఘటన తర్వాత కానీ ముందు కానీ ఇండియన్ సినిమా చరిత్రలో మరొకసారి జరగలేదు. తెలుగు సినిమాల్లో ఎన్నో రికార్డులు నెలకొల్పిన ఎన్టీఆర్ ఈ అరుదైన ఘనతను కూడా తన ఖాతాలో వేసుకున్నారు. నటుడిగా మాత్రమే కాదు, నాయకుడిగా ఎన్టీఆర్ చరిత్రలో నిలిచిపోయారు. ఎన్టీఆర్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చేసిన ప్రయోగాలు, సీఎంగా ఆయన చేసిన సంక్షేమ పథకాలు చరిత్రలో ఎవరూ చేయలేదని చెప్పాలి. అందుకే తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు ఆయన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.